మహబూబ్ నగర్ పార్లమెంటు టికెట్ తనకే వస్తుందని ముందే తెలుసన్నారు బీజేపీ అభ్యర్థి డీకే అరుణ. టికెట్ కేటాయించినందుకు అధిష్టానానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పార్టీలో అసంతృప్తుల్ని కలుపుకొని వెళ్తామని చెప్పారు. మోడీ గెలుపుని ఆపటం ఎవరి తరం కాదంటున్న డీకే అరుణతో మా ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్. పార్లమెంట్ అభ్యర్థిగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే పేరును ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనతో డీకే అరుణ ఉన్నారు. వారితో మాట్లాడదాం. మేడం, చెప్పండి మేడం, అధిష్టానం రెండో లిస్టులో మీ పేరును పూర్తిస్థాయిలో ఖరారు చేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది. అంటే ఏం చెప్పదలుచుకున్నారు? ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి? దీంట్లో మీ పోటీ ఎవరితో అనుకుంటున్నారు? ఈ ఎన్నికల్లో నరేంద్ర మోదీ గారికి పోటీ ఎవరూ లేరు. నరేంద్ర మోదీ గారికి దేశంలో అసలు పోటీ లేదు. ఈ దేశంలో ప్రజలందరూ కూడా నరేంద్ర మోదీ గారే ప్రధానమంత్రి కావాలి మళ్ళీ అని కోరుకుంటున్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా అత్యధిక స్థానాల్లో భారతీయ జనతా పార్టీని గెలవాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. అదేవిధంగా మహబూబ్ నగర్ స్థానానికి ఈరోజు నన్ను అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం ప్రకటించినటువంటి నేపథ్యంలో మొట్టమొదటగా మా ప్రధాని నరేంద్ర మోదీ గారికి, అదేవిధంగా మా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారికి, అదేవిధంగా కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారికి, కేంద్ర పార్లమెంటరీ బోర్డు కమిటీకి, మా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి, మా రాష్ట్ర మాజీ అధ్యక్షులు జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు రాజ్యసభ సభ్యులైనటువంటి పార్లమెంటరీ బోర్డు సభ్యులైనటువంటి లక్ష్మణ్ గారికి, మా రాష్ట్ర ఇన్ఛార్జ్ అయినటువంటి బన్సల్ గారికి, తరుణ్ చుగ్ గారికి, శివప్రకాష్ జీ గారికి, మొట్టమొదటిగా వారికి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలియజేస్తా ఉన్నాను. మా పార్టీ కార్యకర్తల తరఫున, పాలమూరు జిల్లా ప్రజల తరఫున వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు నేను తెలియజేస్తా ఉన్నాను. నా యొక్క అభ్యర్థిత్వాన్ని నిన్న ప్రకటించినటువంటి నేపథ్యంలో. మేడం, గత ఎన్నికల్లో చూసాము, చివరి నిమిషంలో టికెట్ కూడా కేటాయించారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ బలంగా ఉండేది, కానీ ఈసారి అందుకు వ్యతిరేకంగా, అంటే పూర్తి విరుద్ధంగా కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో బలంగా ఉంది. వాటిని అంటే దాన్ని ఎలా లీడ్ చేయబోతున్నారు? అంటే లాస్ట్ టైం కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ చాలా బలంగా ఉంది. లాస్ట్ టైం బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ కంటే చాలా బలంగా ఉంది. వాస్తవం చెప్పాలంటే వాళ్ళు దాదాపు 100 సీట్లు గెలిచి అధికారంలోకి వచ్చింది ఆనాడు. మహబూబ్ నగర్లో 7 అసెంబ్లీ స్థానాల్లో కూడా ఒక్కొక్క అసెంబ్లీ స్థానంలో 50,000 నుంచి 60,000 మెజార్టీ సాధించింది ఒక్కొక్క శాసనసభ్యుడు అన్నాడు. అయినప్పటికీ కూడా పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే వరకు ప్రతి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఓటు బ్యాంకును తెచ్చుకుంది. 3 నియోజకవర్గాల్లో మెజార్టీని సాధించడం, మహబూబ్నగర్ అసెంబ్లీలో మెజార్టీ తెచ్చుకున్నాం అన్నాడు. అదేవిధంగా 3,33,353 ఓట్లు వచ్చినాయి అనుకుంటా రోజు. రెండో స్థానంలో నిలిచిన భారతీయ జనతా పార్టీ. మళ్ళీ ఈరోజు నరేంద్ర మోదీ గారు దేశవ్యాప్తంగా ఒక బలమైనటువంటి నాయకుడిగా ప్రజల గుండెల్లో నిలిచిపోయింది. ఇవాళ మళ్ళీ మోదీ గారే ప్రధానమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇవాళ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలోకి వచ్చింది, కానీ బొటాబొటి స్థానాలతో అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకతతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది తప్ప వాళ్ళ యొక్క స్వయం కృషి అక్కడ ఏమీ లేదు. ప్రజలు కూడా ఈరోజు కోపంతో ఓట్లేసి అధికారంలో కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది. రాష్ట్రంలో ఎవరు ఉండాలో ప్రజలు ఓట్లేసిండ్రు. ఇప్పుడు కేంద్రంలో నరేంద్ర మోదీ ఉండాలని కోరుకుంటున్నారు ప్రజలు. ఈ ఓటు దేశం కోసం, ఈ ఓటు ప్రజల యొక్క అభివృద్ధి కోసం, ఈ దేశం యొక్క యువత భవిత కోసం, ఈ దేశంలో రైతాంగం కోసం, ఈ దేశంలో మహిళల కోసం, ఈ దేశంలో ఉన్న ప్రతి పేదవాడు కూడా అభివృద్ధిలోకి రావాలనేటటువంటి తపన ఉంది. ఈరోజు భారతదేశం వికసిత్ భారత్ సంకల్పంతో నరేంద్ర మోదీ గారు ముందుకెళ్తా ఉన్నారు. మరి ఈరోజు ప్రతి ఒక్క భారతదేశం యొక్క అభివృద్ధిని కోరుకునేవాడు, దేశం యొక్క భద్రత కోరుకునేవాళ్ళు, దేశంలో బలమైన నాయకత్వం కోరుకునే వాళ్ళు అందరూ కూడా నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఈసారి మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీలకు అతీతంగా ప్రజలు ఈసారి భారతీయ జనతా పార్టీకి ఓటు వేయబోతున్నారు. విజయం ఖచ్చితంగా సాధిస్తామనేటువంటి నమ్మకం ఉంది. మేడం, అంటే డీకే అరుణ పేరు ఫస్ట్ లిస్ట్లోనే రావాల్సి ఉంది, కానీ సెకండ్ లిస్ట్లో రావడంతో ఇక్కడ ఉన్నటువంటి అసంతృప్తులను బుజ్జగించి అధిష్టానం ఈ లేటు కారణం అంటూ కూడా కొన్ని సోషల్ మీడియాలో కావచ్చు కొన్ని వినిపిస్తున్నాయి. దీని మీద మీకు క్లారిటీ ఏంటి మేడం? జనరల్గా ఏముంటుంది, టికెట్లు అప్పుడు సరే ఫస్ట్ లిస్ట్లో వచ్చినా సెకండ్ లిస్ట్లో వచ్చినా దాంట్లో ఏమి ఫస్ట్ లిస్ట్లో వస్తే గ్రేట్ అని, సెకండ్ లిస్ట్లో వస్తే తక్కువ అనేది కాదు ఇక్కడ అభిప్రాయం. పార్టీ వివిధ అంటే పార్టీలో ఉన్నటువంటి ముఖ్యులు ఎంతమందో అప్లికేషన్ చేసుకుంటారు, అంటే మీరు కోరుకుంటారు పార్లమెంటు అభ్యర్థిత్వం నాకు కూడా ఇవ్వాలని కోరుకుంటున్న నేపథ్యంలో
ఇక్కడ కూడా పాలమూరు దానికి ఏం అతీతం కాదు. ఇక్కడ కూడా పార్లమెంటులో ఎవరైతే టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నట్టు అంటే మేము కూడా ఆశిస్తున్నామనేటటువంటి వారి యొక్క అభిప్రాయాన్ని కేంద్ర ఎన్నికల కమిటీకి కానీ జాతీయ నాయకత్వానికి కానీ తెలియజేసిందో వారు అన్ని రకాలుగా విచారించుకొని మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒక నిర్ణయం తీసుకొని నాకు టికెట్ కేటాయించింది. సో ఆశాభావులు అందరూ కూడా ఒక్కరే ఉంటారు, అన్ని చోట్ల అందరూ అనేక మంది ఆశాభావులు ఉంటారు. అల్టిమేట్గా నిర్ణయించేది పార్టీ కాబట్టి, కేంద్ర ఎన్నికల కమిటీ కాబట్టి, భారతీయ జనతా పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ వారిని నిర్ణయిస్తుంది కాబట్టి ఈరోజు వారు నాకు నిర్ణయించిన నేపథ్యంలో హృదయపూర్వకమైన ధన్యవాదాలు పార్టీకి నేను తెలియజేస్తాను. మేడం, అంటే మరికొంతమంది ఆశపడి భంగపడ్డ వాళ్ళు ఉన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికలకు వాళ్ళని ఏ విధంగా కలుపుకొని పనిచేయబోతున్నారు? వారిని ఏ విధంగా అంటే పార్టీ కోసం పనిచేసే విధంగా ముందుకు వెళ్ళదలుచుకున్నారు? సరే, టికెట్ కోసం అందరం పోటీ పడ్డాం. ఈరోజు వాళ్ళకు వచ్చినా నేను పనిచేసేదాన్ని, ఈరోజు నాకు వచ్చిన అందరూ ఎవరికి టికెట్ వచ్చినా అందరూ కలిసి పనిచేసి ఇక్కడ భారతీయ జనతా పార్టీని గెలిపించుకోవడానికి, నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావడానికి, ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం, మహబూబ్ నగర్ పార్లమెంట్ అభివృద్ధి కోసం అందరూ కూడా కలిసి కృషి చేస్తాం, కలిసి పనిచేస్తాం. చూస్తున్నాం ఓవరాల్గా ఖచ్చితంగా అసంతృప్తులంతా కూడా కలుపుకొని ముందుకు పోయి పనిచేస్తామని, అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో అధిష్టానం తనపై పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్లమెంటు నియోజకవర్గంలో విజయం సాధిస్తామని చెప్పి కూడా పార్లమెంటు బీజేపీ అభ్యర్థిగా ఉన్నటువంటి డీకే అరుణ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది కూడా లేటెస్ట్ అప్డేట్. కెమెరా పర్సన్ నాగేశ్వర్, శంకర్ గౌడ్, బిగ్ టీవీ, మహబూబ్ నగర్ నుండి.